వెల్కమ్ టు జాగ్రఫీ జానే సార్. ఈరోజు మనం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వారు ఒక రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఓకే, మరి ఈ రిపోర్ట్కి సంబంధించి మనం ఏం చదవాలి అనే దాన్ని గమనిస్తే మనం ఫస్ట్ ఇక్కడ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రస్తుతం ఈ రిపోర్ట్ మనకు అందుబాటులో ఉంది. ఓకే, జనరల్గా ఈ రిపోర్ట్ని ఎవరు తయారు చేస్తారంటే మనకి ఇక్కడ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ రిపోర్ట్ తయారు చేయడం జరుగుతుంది. మరి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది అంటే మనకు ఇక్కడ 1981లో ఏర్పడింది. ఎక్కడుంది ప్రధాన కార్యాలయం అంటే దీనిది డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ ప్రధాన కార్యాలయంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు తయారైనటువంటి రిపోర్ట్ ఏం చేయాలి? విడుదల చేయాలి. కాబట్టి విడుదల చేసేది ఎవరంటే మనకి ఇక్కడ గమనించవచ్చు మనం, మినిస్ట్రీ ఆఫ్ అంటే మంత్రిత్వ శాఖ. ఎవరు? ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్. ఓకే, అంటే పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ. దీని మినిస్టర్ ప్రస్తుతం ఎవరంటే భూపేందర్ యాదవ్ చెప్పవచ్చు. భూపేందర్ యాదవ్ ఈయన దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. జనరల్గా మరి ఈ రిపోర్ట్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేస్తారంటే మనం ఇక్కడ ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ఈ రిపోర్ట్ అనేది మనకు అందుబాటులో రావడం జరుగుతుంది. మరి వాస్తవానికి ఫస్ట్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది మనకి ఇక్కడ 1987లో వచ్చిందండి. 1987లో ఫస్ట్ రిపోర్ట్ అనేది మనకు రావడం జరిగింది. 1987 నుండి ఇప్పటి వరకు మన భారతదేశంలో మొత్తం ఎన్ని రిపోర్ట్స్ వచ్చినాయి అంటే మనకు 18 రిపోర్ట్స్ వచ్చినాయి. ఇక్కడ ఈ 18వ రిపోర్టు దేనికి సంబంధించింది? 2021-22 ఇయర్స్ సంబంధించినటువంటి డేటా. ఓకేనా, దీన్నే మనం ఏమంటాం అంటే ISFR 2023గా పేర్కొంటాం. ఇదే మనకు రీసెంట్ డేటా. దీని ప్రకారం మన సబ్జెక్టు అడవుల యొక్క స్థితిగతుల గురించి మనం నేర్చుకోవాలి. ఇక్కడ పాత డేటా అంటే ఏం చెప్తాం మనం అంటే ISFR ఓకే 2021గా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ 17th రిపోర్ట్ అంది. ఇది మాత్రం ఇప్పుడు 18th రిపోర్ట్గా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మరి ఈ రిపోర్ట్ ప్రకారం మన భారతదేశంలో అడవులు అనేది ఎలా ఉన్నాయి అని తీసుకుంటే రైట్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే ఒకటి ఫారెస్ట్ కవర్. ఫారెస్ట్ కవర్ అంటే అడవులు, అంటే దట్టమైన అరణ్యాలు, మధ్యస్థ దట్టమైన అడవులు, ఓపెన్ ఫారెస్ట్, ఇలాంటివన్నీ కూడా మనకు ఫారెస్ట్లో వస్తాయి మనకి ఇక్కడ. కాబట్టి అండ్ ట్రీ కవర్ అంటే చెట్లు. ట్రీ కవర్ అంటే మనకు చెట్లు, అంటే ఫారెస్ట్ అండ్ ట్రీ రెండింటికి సంబంధించిన డేటాని ఇప్పుడు మనం చదువుతున్నాం ఇక్కడ. జనరల్గా ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు చూడండి, మన భారతదేశం యొక్క విస్తీర్ణం, భారతదేశం యొక్క విస్తీర్ణాన్ని అంటే భౌగోళిక విస్తీర్ణాన్ని కనుక మనం గమనిస్తే ఎంత ఉంది ఇక్కడ అంటే 32,87,469 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ఇది మన భారతదేశం యొక్క విస్తీర్ణంగా చెప్పుకోవచ్చు. అంటే 32,87,469 చదరపు కిలోమీటర్లు మన భారతదేశ విస్తీర్ణం అనేది ఉంది. అయితే మరి ఇందులో జనరల్గా మన భారతదేశంలో ఇక్కడ అటవీ విస్తీర్ణాన్ని గమనిద్దామండి. అటవీ విస్తీర్ణం అనేది ఇక్కడ ఎంత ఉంది అంటే చెప్పొచ్చు మనం అంటే సుమారుగా 8 లక్షలు అండి ఇక్కడ. ఓకే, 27,356 27,356 చదరపు కిలోమీటర్లో ఏమున్నాయి ఇక్కడ మనకు అడవులు అనేది విస్తరించబడి ఉన్నాయి. ఇది పాయింట్ ఇక్కడ. అంటే 8,27,356 అంటే ఇక్కడ సుమారుగా ఎంత శాతం ఉన్నాయి? ఇక్కడ 25.17% ఉన్నాయండి అడవులు. ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో ఇక్కడ అటవీ శాతం ఎంత ఉంది అంటే ఇక్కడ మనకు ఓకే శాతం ఎంత ఉందంటే 25.17%. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్ ఏమంటారంటే ISFR 2023 ప్రకారం భారతదేశంలో ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ కలిపి
ఎంత శాతం అడవులు ఉన్నాయంటే మనకు 25.17% చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వాతంత్ర అనంతరం మన భారతదేశంలో 1952లో మొదటి జాతీయ అటవీ విధానం ప్రకటించి మన దేశంలో 33.3% అడవులు ఉండాలని చట్టం చేశారు. కానీ మన కాడ ఎంత ఉన్నాయి ఇక్కడ 25.17, ఉండవలసింది 33%, కానీ ఉన్నదంతా ఇక్కడ 25% మాత్రమే ఉంది. అంటే దీన్ని బట్టి భారతదేశం అడవుల యొక్క శాతం అనేది తక్కువ ఉంది అని చెప్తుంది ఇక్కడ రిపోర్ట్. ఓకే, మరి వాస్తవానికి ఈ ISFR 2021తో పోలిస్తే ISFR 2023లో అడవులు పెరిగినాయంటే 1445 చదరపు కిలోమీటర్లు 1445 చదరపు కిలోమీటర్లు ఏమైంది, అడవులు పెరిగింది. అంటే అడవులు పెరిగిందా తగ్గిందా అంటే ఫస్ట్ ఏం చెప్పాలి, మనకి ఇక్కడ పెరిగింది అని చెప్పాలి. అంటే ISFR 2021తో పోల్చుకుంటే 23లో ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ రెండు కూడా పెరిగింది. ఎంత 1445 చదరపు కిలోమీటర్లు పెరిగింది అంటుంది ఇక్కడ. ఓకే, మరి భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. రైట్, 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నాయి. అయితే 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో ఫస్ట్ ఇక్కడ గమనించండి. రైట్, దీన్ని మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంటామండి. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రం. మరి ఏంది ఛత్తీస్గఢ్ రాష్ట్రం యొక్క ప్రత్యేకత అంటే అటవీ విస్తీర్ణం బాగా పెరిగింది. అంటే 1445 చదరపు కిలోమీటర్లు ఉంటే అందులో 683 చదరపు కిలోమీటర్లు అండి. నెంబర్ 1 ఏంటంటే ఇక్కడ 683 చదరపు కిలోమీటర్లు ఎక్కడ అంటే ఓన్లీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పెరిగినాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పెరిగినాయి 683 చదరపు కిలోమీటర్లు ఉంటే హైయెస్ట్ ఎక్కడ పెరిగినాయి అంటే మనకు ఛత్తీస్గఢ్లో పెరిగినాయి. మొత్తం 1445లో 683 చదరపు కిలోమీటర్లు ఒక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే పెరిగినాయి. తర్వాత రెండవ రాష్ట్రం చూడండి, దీన్ని మనం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంగా పేర్కొంటాం. దీన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంటాం. ఈ ఛత్తీస్గఢ్ తర్వాత 559 చదరపు కిలోమీటర్లతో చూడండి ఇక్కడ 559 చదరపు కిలోమీటర్లతో మనకు రెండవ రాష్ట్రం ఏం చెప్పుకోవచ్చు, మనం ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని మనం ఇక్కడ హైలైట్ చేయొచ్చు. దీని తర్వాత మరొక రాష్ట్రం చూడండి, ఈ ఛత్తీస్గఢ్ ని ఆవరించబడి ఉన్న మరొక రాష్ట్రం ఏంటంటే మనకు ఒడిస్సా రాష్ట్రం అని చెప్పుకోవచ్చు ఇక్కడ. అంటే ఫస్ట్ ఏముంది మనకు ఛత్తీస్గఢ్ ఉంది, సెకండ్ ఏముంది ఉత్తరప్రదేశ్ ఉంది, థర్డ్ వన్ ఏముంది మనకు ఒడిస్సా రాష్ట్రం ఉంది. అంటే ఒక్క చదరపు కిలోమీటర్ తక్కువ, అంటే 558 చదరపు కిలోమీటర్లతో ఏ రాష్ట్రం ఉంది అంటే ఏం చెప్తాం, మనం ఒడిస్సా రాష్ట్రాన్ని మనం ఇక్కడ హైలైట్ చేయొచ్చు. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ రాష్ట్రం ఏదంటే మనకు రాజస్థాన్ రాష్ట్రం తీసుకోవచ్చు అండి. ఇలా కంప్లీట్ గా ఈ 4 రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం అనేది పెరిగింది అని చెప్పుకోవచ్చు. అంటే 394 చదరపు కిలోమీటర్లతో ఏ రాష్ట్రం ఉంది ఇక్కడ మనకు రాజస్థాన్ రాష్ట్రం మనకు అందుబాటులో కనిపిస్తుంది. ఇది గమనించాలి మీరు. అంటే అటవీ విస్తీర్ణం బాగా పెరిగిన రాష్ట్రాల్లో ఇవి ఉన్నాయండి. సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఛత్తీస్గఢ్ ని బాగా హైలైట్ చేయండి ఇక్కడ. ఓకే, ఇంతకుముందు అయితే మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా రాష్ట్రాలు ఉండేది అక్కడ. కానీ ఇప్పుడు ఈ రిపోర్ట్ ప్రకారం మాత్రం ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా అండ్ రాజస్థాన్ రాష్ట్రాలు మనకు రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన పాయింట్ ఏంటంటే ఇక్కడ జనరల్ గా ఇది మనకు ఏ రాష్ట్రం, మనకు మధ్యప్రదేశ్ అని చెప్తారు. ఇక్కడ దీన్ని మధ్యప్రదేశ్ గా చెప్పుకుంటాం. ఇదంతా కూడా మధ్యప్రదేశ్ స్టేట్. చూడండి, పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అడవులు అనేది బాగా పెరిగినాయి, కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అడవులు అనేది తగ్గినాయి. చూడండి, ఇక్కడ మనకు ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే అంటే భారతదేశంలో జనరల్ గా అడవులు ఎక్కువ ఉంది మాత్రం మధ్యప్రదేశే, కానీ ఇక్కడ తగ్గింది ఎంత, 612 చదరపు కిలోమీటర్లు తగ్గింది అని గమనించారు. ఇక్కడ చదరపు కిలోమీటర్స్ చెప్తున్నాం ఇక్కడ. ఓకే, 612 అంటే జనరల్ గా 85,724 ఉన్నాయి మధ్యప్రదేశ్ లో అడవులు, కానీ 612 చదరపు కిలోమీటర్లు తగ్గింది అని చెప్పుకోవచ్చు. ఇక రెండవ రాష్ట్రం చూడండి, దీన్ని మనం ఏమంటాం అంటే కర్ణాటక స్టేట్ గా చెప్తాం. మనం ఇక్కడ రెండవ రాష్ట్రాన్ని ఏమంటాం, మనం కర్ణాటక అంటాం. జనరల్ గా కర్ణాటక రాష్ట్రంలో 459 అండి, 459 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం తగ్గింది. అది ఏ రాష్ట్రం మనకు కర్ణాటక అని చెప్పుకోవచ్చు. ఇక మూడవది మనకు కేంద్ర పాలిత ప్రాంతం అండి. దీన్ని మనం ఏమంటాం, మనం లడక్ అంటాం.
ఈ లడక్ అనే కేంద్ర పాలిత ప్రాంతాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ 159 అంటే 159 చదరపు కిలోమీటర్లతో మనకి ఏముంది ఇక్కడ లడక్ అనే కేంద్ర పాలిత ప్రాంతం ఉంది. ఇక్కడ అడవులు తగ్గిందిగా చెప్పుకోవచ్చు. ఇక ఒకవేళ ఈశాన్య రాష్ట్రాలు తీసుకున్నట్లయితే ఇక్కడ నాగాలాండ్ రాష్ట్రం చూడండి, ఇక్కడ నాగాలాండ్, ఓకేనా, కోహిమా అంట రాజధాని. ఈ నాగాలాండ్ అనేది మనకి ఈశాన్య రాష్ట్రంలో ఒక రాష్ట్రం. జనరల్ గా ఈశాన్య రాష్ట్రంలో ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉంది. కాకపోతే 125 చదరపు కిలోమీటర్లు ఇక్కడ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నాగాలాండ్ రాష్ట్రంలో. అంటే చూడండి ఇక్కడ నెక్స్ట్ అయితే ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏముంది, మనకు అడవులు బాగా తగ్గినాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అడవులు బాగా పెరిగినాయి అని చెప్తుంది ఇక్కడ మనకు. చూడండి ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అడవులు అనేది బాగా పెరిగినాయి. ఇక్కడ ఉన్నటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అడవులు బాగా తగ్గినాయి అని చెప్తుండ్రు. అంటే 28 రాష్ట్రాలు తీసుకుంటే అత్యధికంగా అడవులు పెరిగింది ఛత్తీస్గఢ్, తగ్గిన రాష్ట్రం మాత్రం ఎక్కడ ఏం చెప్తాం మనం ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, మధ్యప్రదేశ్ రాష్ట్రంగా మనం దీన్ని హైలైట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ గమనిస్తే మరి ఇప్పుడు విస్తీర్ణం పరంగా తీసుకుందాం. ఎలా చదవాలి దీన్ని అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ మనం చదవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ విస్తీర్ణం పరంగా ఏం చదవాలి అడవులు అంటే జనరల్ గా భారతదేశంలో అటవీ విస్తీర్ణం ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు అనేది ఎలా ఉన్నాయి, ప్లస్ కేంద్ర పాలిత ప్రాంతాలు అనేది ఎలా ఉన్నాయి, ఈ పదాన్ని ఫస్ట్ మనం హైలైట్ చేయాలి ఇక్కడ. అలానే శాతం పరంగా కూడా తీసుకున్నప్పుడు అందులో మనకి ఏమున్నాయి అంటే రాష్ట్రాలు ఎలా ఉన్నాయి ప్లస్ కేంద్ర పాలిత ప్రాంతాలు ఎలా ఉన్నాయి. కాబట్టి ఈ 4 పదాలు ఇప్పుడు మనం చదువుకోవాలి ఇక్కడ, ఓకేనా. ఫస్ట్ చూడండి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు దేని పరంగా, విస్తీర్ణం పరంగా. అదే శాతం పరంగా కూడా ఏంది, రాష్ట్రాలు ప్లస్ కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే ఎక్కువ ఎక్కడ ఉన్నాయి తక్కువ ఎక్కడ ఉన్నాయి అని చూసుకోవాలి. ఉదాహరణ ఇప్పుడు మనకు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉంది. జనరల్ చూడండి ఇప్పుడుగా దీన్ని మనం ఏమంటాం, మనం మధ్యప్రదేశ్ స్టేట్ అంటాం. ఇదంతా మధ్యప్రదేశ్ రాష్ట్రం. అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రత్యేకత ఏంది మనకు అంటే అటవీ విస్తీర్ణం అనేది అధికంగా ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం అనేది అధికంగా ఉంది అని చెప్తుండ్రు, ఓకేనా. రెండవ రాష్ట్రం ఏంటంటే మనకి ఇక్కడ ఈశాన్య రాష్ట్రం చూడండి, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకోవచ్చు మనం ఇక్కడ, ఓకే. మూడవ రాష్ట్రం ఏంటంటే మనకు ఈ మహారాష్ట్రను హైలైట్ చేయొచ్చు ఇక్కడ, మహారాష్ట్ర ఇది మూడవ రాష్ట్రం. అంటే చూడండి ఇక్కడ తర్వాత రాష్ట్రం ఏంటంటే మనకు ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని హైలైట్ చేయొచ్చు. తర్వాత రాష్ట్రం ఏంటంటే మనకు ఇక్కడ ఒడిస్సా రాష్ట్రాన్ని హైలైట్ చేయొచ్చు. అంటే ఈ సరౌండింగ్ లో అటవీ విస్తీర్ణం అనేది అధికంగా ఉంది, ఓకే. ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఏం చెప్తాం, అరుణాచల్ ప్రదేశ్ అంటే మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, 3 మహారాష్ట్ర, 4 ఛత్తీస్గఢ్, 5 ఒడిస్సా రాష్ట్రాలు అత్యధికంగా అటవీ విస్తీర్ణం ఉన్నటువంటి రాష్ట్రాలుగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. అదే అడవులు ఎక్కడ తక్కువ ఉన్నాయంటే మనం చూడండి ఈ ప్రాంతాన్ని మనం ఏమంటాం అంటే గోవా అని చెప్తాం. ఇక్కడ ఏ రాష్ట్రం, ఇక్కడ గోవా, ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. తర్వాత దీన్ని మనం హర్యానా అంటాం, సెకండ్ ప్లేస్ లో ఉంది. పంజాబ్ ఇది థర్డ్ ప్లేస్ లో ఉంది. అంటే ఇక్కడ చూడండి అటవీ విస్తీర్ణం తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు కనుక తీసుకుంటే ఫస్ట్ గోవా ఉందండి, ఇది మేజర్ ఇక్కడ. తర్వాత రెండవది ఏంటి మనకు హర్యానా, మూడవది ఏంటి మనకు పంజాబ్. ఒక్కసారి వీటి యొక్క డేటాని మనం గమనిద్దాం ఎలా ఉంది అనేది. తీసుకుంటే ఫస్ట్ పాయింట్ జనరల్ గా ప్రస్తుతం మన భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. అంటే 85,724 చూడండి ఇక్కడ 85,724 చదరపు కిలోమీటర్లతో ఏ రాష్ట్రం ఉంది ఫస్ట్ ప్లేస్ లో, మధ్యప్రదేశ్. అంటే దగ్గర అడవులు అనేది మనకు ఎంత ఉన్నాయి, అడవులు అనేది మనకు టోటల్ గా అంటే సుమారుగా 8 లక్షలు ఉంది. ఆ 8 లక్షలల్లో ఒక 85,000 దేని ఉంది, ఒక మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఉంది, ఓకే. మరి వాస్తవానికి మధ్యప్రదేశ్ తర్వాత ఇప్పుడు అడవులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏం చెప్పినా మనం ఇక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం చూసామండి. 67,083 చదరపు కిలోమీటర్లు అండి. 65,083 చదరపు కిలోమీటర్లతో రెండవ రాష్ట్రం ఏముందంటే మనకి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనేది కనిపిస్తుంది. ఇక దీని తర్వాత మనకు 65,383 చూడండి 65,383 చదరపు కిలోమీటర్లతో ఏ రాష్ట్రం ఉంది అంటే మనకు మహారాష్ట్ర. కాబట్టి భారతదేశంలో అటవీ విస్తీర్ణం ఎక్కువ ఉన్నటువంటి టాప్ 3 స్టేట్ తీసుకుంటే వీటిని మనం హైలైట్ చేయొచ్చు. ఒకవేళ వీలైతే 62,350 చదరపు కిలోమీటర్లతో చూడండి 62,350 చదరపు కిలోమీటర్లతో నెక్స్ట్ ఏ రాష్ట్రం ఉంది అని చెప్తూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని మనం హైలైట్ చేయొచ్చు ఇక్కడ. అంటే ఒకవేళ వీలైతే 4వ రాష్ట్రం చివరిగా 58,597 చదరపు కిలోమీటర్లతో నెక్స్ట్ ఏ రాష్ట్రం ఉంది అంటే మనకు ఒడిస్సా రాష్ట్రాన్ని హైలైట్ చేయొచ్చు ఇక్కడ.
కాబట్టి ఇది ఎన్నో స్థానంలో ఉంది మనకు 5వ స్థానంలో ఉంది. ఓకే, కాబట్టి అడవులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిశా. ఒకసారి మ్యాప్ లో చూడండి. ఇక్కడ ఫస్ట్ ఈ రాష్ట్రాన్ని ఏమంటాం మనం? మధ్యప్రదేశ్ చెప్పుకుంటాం, అడవులు ఎక్కువ ఉన్న రాష్ట్రం. రెండవ రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్. మూడవ రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. నాలుగవ రాష్ట్రం ఏదంటే ఛత్తీస్గఢ్. ఐదవ రాష్ట్రం ఏదంటే మనకు ఒడిస్సా. ఇది తీసుకోవచ్చు అది మనం ఇక్కడ. ఓకే, అంటే భారతదేశంలోనే అత్యధికంగా అటవీ విస్తీర్ణటువంటి టాప్ 5 స్టేట్స్ గా వీటిని మనం గమనించవచ్చు ఇక్కడ. అయితే 2523 చదరపు కిలోమీటర్లతో చూడండి ఇక్కడ. ఫస్ట్ 2523 చదరపు కిలోమీటర్లతో ఫస్ట్ ఏ రాష్ట్రం ఉంది అటవులు తక్కువ ఉన్న రాష్ట్రాల్లో అంటే మనకు గోవా అని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, రెండవ రాష్ట్రం ఏం చెప్పినా మనం ఇక్కడ చూడండి. దీన్ని ఏమంటాం? రెండవ రాష్ట్రాన్ని మనం హర్యానా అంటాం. మూడవ రాష్ట్రాన్ని ఏమంటాం ఇక్కడ? పంజాబ్ అంటాం. జనరల్ గా 3307 చూడండి, 3307 చదరపు కిలోమీటర్లతో రెండవ రాష్ట్రం ఏముంది అంటే మనకి ఇక్కడ హర్యానా రాష్ట్రాన్ని మనం ఇక్కడ హైలైట్ చేయొచ్చు. అదే 3321 తో పంజాబ్ ఉంది. నెక్స్ట్ మూడవది ఏంది? 3321 చదరపు కిలోమీటర్లతో పంజాబ్ రాష్ట్రం ఉంది. అంటే ఇక్కడ దీని ప్రత్యేకత ఏంటంటే అటవీ విస్తీర్ణం తక్కువ ఉన్నటువంటి మూడవ రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. సింపుల్ గా అటవీ విస్తీర్ణం తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మనకు గోవా అని చెప్పొచ్చు. అటవీ విస్తీర్ణం ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఇంతకుముందు అయితే మనకు హర్యానా రాష్ట్రం ఉండేది, కానీ ఇప్పుడు ఏమొచ్చింది? మనకు గోవా ఉంది ఇక్కడ. ఓకే, భారతదేశంలోనే అడవులు ఎక్కువ ఉంది మధ్యప్రదేశ్, తక్కువ ఉంది ఏంటంటే మనకు గోవా అని చెప్పొచ్చు. అలానే మరి రాష్ట్రాల్లో ఉదాహరణ ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తీర్ణాన్ని గమనిద్దాం మనం ఇక్కడ. ఓకే, జనరల్ గా కేంద్రపాలిత ప్రాంతాలు ప్రస్తుతం మన భారతదేశంలో ఇక్కడ 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు మన ఇండియాలో ఉన్నాయి. ఈ 8 కేంద్రపాలిత ప్రాంతాలు కనుక తీసుకున్నట్లయితే జనరల్ గా అడవులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే ఫస్ట్ మనకు జమ్మూ కాశ్మీర్ అని చెప్తాం. రెండవది ఏం చెప్తాం అంటే ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అని చెప్తాం. నెక్స్ట్ మూడవది ఏం చెప్తాం అంటే ఇక్కడ లడక్ అని చెప్తాం ఇక్కడ. అంటే ఇలా ఉన్నాయండి మనకు. అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో అడవులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే ఏం చెప్తాం మనం ఇక్కడ? జమ్మూ కాశ్మీర్ 25,013 అంటే 25,013. చూడండి ఇక్కడ ఫస్ట్ 25,013 చదరపు కిలోమీటర్లతో ఫస్ట్ మనకి ఏముంది ఇక్కడ? జమ్మూ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతం ఉంది. ఇక్కడ అడవులు అనేది ఎక్కువ ఉన్నాయి. అయితే 2019 అక్టోబర్ 31 కన్నా ముందు ఇది ఒక రాష్ట్రం ఉండేది. తర్వాత 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ అయింది. అందులో ఒక దాన్ని ఏమంటామంటే మనం జమ్మూ కాశ్మీర్, రెండో దాన్ని ఏమంటామంటే లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతాలుగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, రైట్. మరి ఇప్పుడు తర్వాత రెండవది ఏంది మనకు? అండమాన్. అంటే 6,759 6,759 చదరపు కిలోమీటర్లతో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేది సెకండ్ ప్లేస్ లో ఉంది. దీని తర్వాత మనకు మూడవ కేంద్రపాలిత ప్రాంతం 3,178 చదరపు కిలోమీటర్లతో ఏముందంటే మనకి ఇక్కడ లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతం ఉందిగా చెప్పుకోవచ్చు. ఇలా టాప్ 3 యూనియన్ టెరిటరీస్ అనేది మనకు అత్యధికంగా అంటే ఫారెస్ట్ ఏరియా అంటే అటవీ విస్తీర్ణం ఎక్కువటువంటి టాప్ 3 స్టేట్స్ గా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, మొత్తం మీద ఇక్కడ అటవులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అంటే ఏం చెప్తాం మనం? జమ్మూ కాశ్మీర్. రాష్ట్రాల వారిగా తీసుకున్నప్పుడు మధ్యప్రదేశ్ లో ఎక్కువ ఉన్నాయి, గోవాలో తక్కువ ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల వారిగా తీసుకున్నప్పుడు మాత్రం ఫస్ట్ జమ్మూ కాశ్మీర్, సెకండ్ అండమాన్, తర్వాత లడక్ అని చెప్పొచ్చు అండి. ఓకేనా? కాబట్టి ఇది ఇక తర్వాత అదే మనకి ఇక్కడ అటవీ విస్తీర్ణం తక్కువ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటే చూడండి ఇక్కడ లక్షద్వీప్. ఓన్లీ లక్షద్వీపులలో 27 చదరపు కిలోమీటర్లే ఉన్నాయి. అంటే 27 చదరపు కిలోమీటర్లతో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఏంటి మనకు? లక్షద్వీపులుగా చెప్పుకోవచ్చు. అదే చండీగఢ్ అనేది ఇక్కడ 46 చదరపు కిలోమీటర్లతో ఇక్కడ చండీగఢ్ అనేది 46 చదరపు కిలోమీటర్లతో ఎన్నో స్థానంలో ఉంది? ఇక్కడ 2వ స్థానంలో ఉంది అని చెప్తుండు. ఓకే, లక్షద్వీపులు చండీగఢ్ తర్వాత మూడవది మనకు తమిళనాడులో ఉంటది. దాన్నే మనం ఏమంటామంటే పుదుచ్చేరి అంటాం. పాండిచ్చేరిని పుదుచ్చేరిగా పేరు మార్చారు. ఇది తమిళనాడులో ఉన్నటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఇక్కడ 76 చదరపు కిలోమీటర్లతో ఇది 3వ స్థానంలో ఉంది. ఇది మనం గమనించవచ్చండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లక్షద్వీపుల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఏంది? అడవులు తక్కువ ఉన్నాయి. రెండవది ఏంటి మనకు? పంజాబ్ హర్యానా రాజధాని చండీగఢ్. మూడవది ఏంటి మనకి ఇక్కడ? పుదుచ్చేరి. కాబట్టి ఇది మనం గమనించవచ్చు. ఓవరాల్ గా లక్షద్వీపుల్లో మాత్రం అటవీ విస్తీర్ణం అనేది తక్కువ ఉంది. జమ్మూ కాశ్మీర్ లో మాత్రం అటవీ విస్తీర్ణం అనేది ఎక్కువ ఉంది అని చెప్తుండు. ఓకే, అడవులు పెరిగిన రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ ఉంది, తగ్గిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఉంది. అడవులు ఎక్కువ ఉంది మధ్యప్రదేశ్, తక్కువ ఉంది గోవా. అలానే
అటవీ విస్తీర్ణం ఎక్కువ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం అండమాన్, తక్కువ ఉంది ఎక్కడంటే మనకు లక్షద్వీపులుగా చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, అలానే ఇక పర్సెంటేజ్ వారిగా తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సెంటేజ్ తీసుకున్నప్పుడు మనకు జనరల్ గా ఇక్కడ మరి శాతం పరంగా తీసుకున్నప్పుడు అంటే జనరల్ గా భారతదేశంలో అడవుల శాతం ఎక్కడ ఎక్కువ ఉంది అంటే చూడండి, ఫస్ట్ ఒక రాష్ట్రాన్ని మనం చెప్పొచ్చు, ఇది మిజోరాం చెప్పొచ్చు. రెండవ రాష్ట్రాన్ని అరుణాచల్ ప్రదేశ్ గా చెప్పొచ్చు. మూడవ రాష్ట్రాన్ని మేఘాలయ చెప్పొచ్చు, ఇక్కడ మేఘాలయ. నాలుగవది నాగాలాండ్ గా చెప్పొచ్చు. తర్వాత మణిపూర్ గా చెప్పొచ్చు. ఇది చూడండి, ఈ సరౌండింగ్ మొత్తం కూడా అడవుల శాతం అనేది అధికంగా ఉంది. అంటే ఈశాన్య రాష్ట్రాల్లో కంప్లీట్ గా అడవుల శాతం అనేది అధికంగా ఉంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మొత్తం మీద ఇది మిజోరాం స్టేట్. ఏంటి మనకి ఇక్కడ మిజోరాం. ఈ మిజోరాం అనే రాష్ట్రం తీసుకుంటే అడవుల శాతం అధికంగా ఉంది. దగ్గర దగ్గర ఇక్కడ ఎంత అంటే ఇక్కడ 82 అంటే 82 ఎగ్జాంపుల్ 81 లేదా 82% చెప్పుకోవచ్చు. ఓకేనా, 88.03 అని చెప్పొచ్చు. 88.03% అని చెప్పుకోవచ్చు. అంటే చూడండి, ఇక్కడ మిజోరాం మొత్తం 100% ఉంటే అందులో 88% ఏమున్నాయట, అడవులే ఉన్నాయని చెప్తుండ్రు. దీనికన్నా హైయెస్ట్ ఉన్నది ఏంటంటే మనకు లక్షద్వీపులు చెప్పొచ్చు. 92% ఉన్నాయండి అక్కడ. 90% ఎబో ఉన్నటువంటి ఏకైక కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే లక్షద్వీప్. మిజోరాంలో 88.03% అనేది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ రెండవ కేంద్రపాలిత ప్రాంతం చూడండి, ఇక్కడ రెండవది ఏం చెప్పినా ఇక్కడ మనకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. విస్తీర్ణమైన శాతమైన 80.11 చూడండి, 80.11%తో రెండవది ఏముంది మనకి ఇక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉంది. మొట్టమొదటిగా సూర్యోదయం ముందు రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్ చెప్పుకోవచ్చు. తర్వాత 78.8%తో మేఘాలయ ఉంది అండి. 78.8%. 78.8%తో ఏ రాష్ట్రం ఉంది ఇక్కడ మనకు మేఘాలయ. చూడండి, 88 ఇక్కడ 78 మధ్యలో ఎంత ఉంది ఇక్కడ 80% చెప్పుకోవచ్చు. అదే నాగాలాండ్ అనేది 76%తో ఉంది. నెక్స్ట్ నాగాలాండ్. ఈ నాగాలాండ్ అనేది ఎంత మనకు 76%తో ఉంది అని చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్. కాబట్టి ఈశాన్య రాష్ట్రాలలో మాక్సిమం అడవుల శాతం అనేది చూడండి, మాక్సిమం అంతా 33% కన్నా ఎబోనే కనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి మొత్తం మీద అడవుల శాతం ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే మనకు మిజోరాం చెప్పుకోవచ్చు. ఇక్కడ అటవీ విస్తీర్ణం ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ చెప్తాం, తక్కువ అంటే గోవా చెప్పినాం. అలానే శాతం ఎక్కువ ఉంది అంటే ఏం చెప్తాం, ఇక్కడ మిజోరాం చెప్తాం. లేదా శాతం తక్కువ ఉన్న రాష్ట్రాలు కనుక తీసుకున్నట్లు చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే ఒకటి పంజాబ్ రాష్ట్రాన్ని గమనించవచ్చు మనం. నెక్స్ట్ రెండవ రాష్ట్రం హర్యానా రాష్ట్రాన్ని హైలైట్ చేయొచ్చు మనం ఇక్కడ. రెండవది ఏంటి మనకి హర్యానా. మూడవది ఇక్కడ రాజస్థాన్ గా తీసుకోవచ్చు అండి. మూడవది రాజస్థాన్. ఒకసారి ఈ మూడు రాష్ట్రాలు చూడండి, తారెడార్ ఏరియా అంటే చూడండి, పంజాబ్ ఫస్ట్, సెకండ్ హర్యానా, థర్డ్ అనేది మనకు రాజస్థాన్ ఉన్నాయి. ఓకే, మరి వాస్తవానికి 6.59 ఓకే 6.59%తో ఫస్ట్ అటవీ శాతం తక్కువ ఉన్న రాష్ట్రం ఏదంటే పంజాబ్ రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. అదే 7.48%తో మనకు సెకండ్ ప్లేస్ లో ఏముందంటే మనకు హర్యానా. అదే 8%తో మనకు రాజస్థాన్ ఉంది. కాబట్టి జనరల్ గా భారతదేశంలో అటవీ శాతం తక్కువ ఉన్నటువంటి టాప్ 3 స్టేట్స్ అంటే పంజాబ్, హర్యానా, రాజస్థాన్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అడవులు ఎక్కువ ఉంది మధ్యప్రదేశ్, తక్కువ ఉంది గోవా. శాతం ఎక్కువ ఉంది మిజోరాం, శాతం తక్కువ ఉంది ఎక్కడ మనకు పంజాబ్ గా చెప్పుకోవచ్చు. అడవులు ఎక్కువ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం అంటే జమ్మూ కాశ్మీర్, అండ్ అడవులు తక్కువ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే లక్షద్వీపులుగా చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడ శాతం పరంగా తీసుకుందాం, ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుందాం. ఎన్ని రాష్ట్రాలకు సంబంధించిన పాయింట్. అదే కేంద్రపాలిత ప్రాంతాలు కనుక మనం గమనించినట్లయితే ప్రస్తుతం మన భారతదేశంలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయని చెప్పిన 8. అందులో ఫస్ట్ ఒకటి చూసుకోండి, ఇక్కడ లక్షద్వీప్. ఈ లక్షద్వీప్ అనే కేంద్రపాలిత ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 92% ఫారెస్ట్ ఉందండి ఇక్కడ. అంటే 100కు దగ్గర దగ్గర 90% ఎబో ఉన్నటువంటి ఏకైక కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే లక్షద్వీప్ చెప్పుకోవచ్చు. అడవుల శాతం ఎక్కడ ఎక్కువ ఉందంటే మనకు లక్షద్వీప్. దీని తర్వాత 88తో ఏముంది మనకు మిజోరాం ఉంది. మన మిజోరాంలో ఎక్కువ ఉందా, లక్షద్వీపులో ఎక్కువ ఉందంటే ఏం చెప్తాం మనం, లక్షద్వీపుల్లోనే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు మన ఇక్కడ. ఓకే, దీని తర్వాత రెండవ కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే అండమాన్ నికోబార్ ఐలాండ్ దీవులు ఇక్కడ. అంటే ఇది మరొక రెండు కూడా దీవులే. భారతదేశంలో 2 ద్వీప సమూహాలు ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులుగా చెప్పుకోవచ్చు. ఓకేనా, అయితే 81.95 అండి ఇక్కడ. 81.95%తో ఈ అండమాన్ నికోబార్ దీవులు అడవుల శాతం
ఎక్కువ ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో లక్షద్వీపులు ఫస్ట్ ఉంటే అండమాన్ నికోబార్ దీవులు సెకండ్ ఉంది. ఇక తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 43.1 ఇక్కడ తీసుకుంటే 43.1% తో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ ఇది ఒకప్పుడు ఒకే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉండేది. 2020 జనవరి 26న రెండింటిని కలిపి ఒకే కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇందులో 43% ఎక్కువ ఉన్నాయి అడవులు. అంటే ఎక్కువ ఉన్నది లక్షద్వీపులు అండమాన్ తర్వాత ఏం చెప్తాం మనం పుదుచ్చేరిగా చెప్పుకోవచ్చు. ఓకే, అదే మన జనరల్ గా ఇప్పుడు మనకు అడవులు ఎక్కడ తక్కువ ఉన్నాయి చూడండి. ఇక్కడ అడవుల శాతం తీసుకున్నట్లయితే లడక్ లో కంప్లీట్ ఏంది మనకి ఇక్కడ 0%, అసలు అడవులు లేదు. అడవుల శాతం ఉందా అంటే లేదు. తర్వాత ఇక్కడ మనం హైలైట్ చేయవలసింది ఏంటంటే మనకు జమ్మూ అండ్ కాశ్మీర్, దీన్ని హైలైట్ చేయాలి. ఓకే, అంటే లడక్ లో 0 అంటే మరి అది ఒకవేళ జమ్మూ కాశ్మీర్ ఎంత 12.69 చూడండి 12.69% తో జమ్మూ కాశ్మీర్ అనేది మొదటి స్థానంలో. అసలు అడవులు లేని జిల్లా, అడవులు లేని రాష్ట్రం ఏదంటే కేంద్ర పాలిత ప్రాంతం ఏదంటే లడక్. కానీ అడవులు తక్కువ ఉంది ఎక్కడంటే మాత్రం మనకు జమ్మూ కాశ్మీర్ చెప్పుకోవచ్చు. అదే పుదుచ్చేరిలో 14.94 చూడండి 14.94 ఒకే శాతంతో పుదుచ్చేరి అనేది మనకు ఒకే పుదుచ్చేరి పాండిచ్చేరిని పుదుచ్చేరిగా పేరు మార్చారు. ఈ పుదుచ్చేరి అనేది 14.94% తో ఒకే అడవుల శాతం తక్కువ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకటి జమ్మూ కాశ్మీర్ తర్వాత మనకి ఏం చెప్పొచ్చు ఈ పుదుచ్చేరిని చెప్పుకోవచ్చు. అసలు అడవులే లేని కేంద్ర పాలిత ప్రాంతం ఏదంటే మనకు లడక్ గా చెప్పుకోవచ్చు. ఓకే, ఇలా టోటల్ గా మన భారతదేశంలో ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ తీసుకున్నప్పుడు ఇలా దీన్ని ప్రిపేర్ కావాలి. దీని తర్వాత మనం నెక్స్ట్ పార్ట్ 2లో ఏం చదువుతాం అంటే ఓన్లీ ఫారెస్ట్ కవర్ అంటే ఏంది. ఇప్పటిదాకా ఫారెస్ట్ కవర్ ట్రీ కవర్ చదివినాం. తర్వాత ఓన్లీ ఫారెస్ట్ కవర్ అంటే ఏంది, దాని తర్వాత ట్రీ కవర్ అంటే ఏంది, దాని తర్వాత మాంగ్రూవ్ ఫారెస్ట్ ఎలా ఉన్నాయి. ఓకే, ఇలాంటి వాటిని సెకండ్ సెషన్ లో మనం సెకండ్ పార్ట్ లో మనం చదవడం జరుగుతుంది.